లోన్ తీసుకున్నారు అని అంటే మీ రెస్పెక్ట్ పోగొట్టుకోవాలనే రూల్ ఎక్కడా లేదు సార్. అండ్ అదే కాకుండా ఒక 1 or 2 days ఈఎంఐ పే చేయడం లేట్ అవ్వగానే రికవరీ ఏజెంట్ కాల్ చేసి హెరాస్మెంట్ చేయడం అని కానీ, లేదు అనుకుంటే మీరు ఈఎంఐ పే చేయకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళకి కాల్ చేసి థ్రెటన్ చేయమని కానీ, మీ ఆఫీస్ దగ్గరికి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయమని కానీ, మీ ఇంటి దగ్గరికి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయమని చెప్పేసి లాలో ఎక్కడా లేదు. అండ్ మీరు దానికి భయపడి మీరు కనపడకుండా తిరగడం కానీ, లేదు అనుకుంటే సూసైడ్ థాట్స్ తెచ్చేసుకొని సూసైడ్ దాకా వెళ్ళడం కానీ, ఇవన్నీ చేసినా కూడా మిమ్మల్ని వదిలే ఛాన్సెస్ అనేది అస్సలు లేదు. అండ్ ఇవన్నీ తెలుసుకోండి. మీరు కనుక రాంగ్ స్టెప్ వేసి ఒక సూసైడ్ కనుక చేసుకున్నారు అని అంటే, లేదా సూసైడ్ దాకా వెళ్ళినా కూడా మీ ఫ్యామిలీస్ అయితే వదలదు. మీరు చనిపోయినా, సూసైడ్ చేసుకొని మీరు చనిపోయినా అంతకంటే ఎక్కువ టార్చర్ మీ ఫ్యామిలీస్ నుంచి చేస్తారు. ఈ వల్ల ఏదైతే ఇట్లాంటి ఫినాన్షియల్ బర్డెన్స్ వల్ల ఇదర్ పర్సనల్ లోన్స్ కానీ, బిజినెస్ లోన్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ, హ్యాండ్ లోన్స్ కానీ, ఇట్లాంటివి ఏమున్నా కూడా మిమ్మల్ని హెరాస్మెంట్ చేసే రైట్స్ అనేది వాళ్ళకి లేదు. లోన్ ఈఎంఐ పే చేయడం ఒక రెస్పాన్సిబిలిటీగా చూసుకోండి. హెరాస్మెంట్ టాలరేట్ చేయడం ఆబ్లిగేషన్ కాదు. సో లా ప్రకారం చాలా వేస్ ఉన్నాయి. రాంగ్ స్టెప్ వేసేసి మీ లైఫ్ మీరు స్పాయిల్ చేసుకోమాకండి. కొంతమంది లీగల్ గా వెళ్ళినా కూడా నాకు ప్రాపర్ జస్టిస్ జరగలేదు సార్ అని అంటున్నారు చాలా మంది. సో అట్లాంటి వాళ్ళకి కూడా కావాలి అని అంటే నా సైడ్ నుంచి నేను హెల్ప్ చేస్తాను. లీగల్ గా మీరు ఎలా ఫైట్ చేయాలో అంటే, చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, సార్ నేను లీగల్ గా వెళ్ళినా అయినా కూడా నాకు హెరాస్మెంట్ ఫేస్ చేస్తూనే ఉన్నాను అని చెప్పేసి. మీరు ఒక ప్రాపర్ వేలో వెళ్ళండి, ప్రాపర్ అడ్వకేట్ ని చూస్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ గా ఉంది అంటే వాళ్ళకి వీడియో షేర్ చేసి ట్యాగ్ చేయండి. అండ్ ఫర్ మోర్ లీగల్ వీడియోస్ ఫాలో వెంకట్. థ్యాంక్ యూ.